హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్‌సి, సిపిఓ నుంచి రిలీజ్ అయిన సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా సబ్ ఇన్స్‌పెక్టర్ ఈ పోస్ట్‌లు ఆన్‌లైన్ అప్లికేషన్ 26/9/2025 నుండి 16/10/2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడైతే ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదో అది నవంబర్ లేకపోతే డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇందులో మనం పే లెవెల్ చూసుకుంటే సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జిక్యూటివ్, సబ్ ఇన్స్‌పెక్టర్ జీడీ ఈ 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో పే లెవెల్ 6 35,400 2 పోస్టులకు సేమ్ ఉన్నాయి. 35,400 నుంచి స్టార్ట్. ఇప్పుడు మనం కోటా చూసుకుందాం. సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జిక్యూటివ్‌లో చూసుకున్నట్టయితే ఇందులో ఎక్స్ సర్వీస్‌మెన్, అదర్స్, ఎక్స్ సర్వీస్‌మెన్ స్పెషల్ అని స్పెషల్‌గా మెన్షన్ చేసి ఉంది. ఎక్స్ సర్వీస్‌మెన్, అదర్స్ అంటే అందరం అన్నట్టు. స్పెషల్స్ అంటే ఎన్ఎస్‌జీ, కమాండో టైప్ అన్నట్టు. ఇందులో స్పెషల్‌గా వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైతే ఢిల్లీ పోలీస్ మెయిల్‌లో. నెక్స్ట్ సబ్ ఇన్స్‌పెక్టర్ జీడీ ఇందులో చూసుకున్నామంటే సెంట్రల్ ఫోర్సెస్ సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలో ఇందులో వేకెన్సీ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్‌లో ఎన్నున్నాయో అందులో 10% వేకెన్సీస్ స్పెషల్‌గా మెన్షన్ చేసి ఉంది. సీఆర్‌పీఎఫ్‌లో 103, బీఎస్ఎఫ్‌లో 22, ఐటీబీఎఫ్‌లో 23, సీఐఎస్ఎఫ్‌లో 130, ఎస్ఎస్‌బీలో 8 టోటల్ 286 పోస్ట్ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు మనం చూసుకుందాం. సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ రిజర్వేషన్‌లో ఎంత రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటదో అని. ఇందులో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా 50% రిజర్వేషన్ ఉంది ఢిల్లీ పోలీస్‌లో. ఎన్ఎస్‌జీ వాళ్ళకు ప్లస్ క్వాలిఫైయింగ్ గ్రేడింగ్ కమాండో కోర్స్ చేసిన వాళ్ళకు ఇందులో ఈ కోటా ఉన్నట్లు చూపెడుతుంది. ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అన్ని ఎగ్జామ్స్‌లో ఉన్నట్టే 3 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ తీసేసాక ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 3 ఇయర్ డిడక్షన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసింది ఉండాలి. లేకుంటే ఇగ్నో నుంచి చేసింది కూడా సరిపోతుంది. అప్లికేషన్ ఫీజ్ ₹100. కానీ మన ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇందులో ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కింద మెన్షన్ చేసిన విధంగా. ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అదే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట్. ఈ ఎగ్జామ్ సెంటర్స్‌లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గానీ, మెయిన్స్ ఎగ్జామ్ గానీ కండక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన వీలుని బట్టి ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుందాం. సేమ్ జీకే, జనరల్ అవేర్‌నెస్, క్వాంట్ ఆర్ ఇంగ్లీష్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. రీజనింగ్, క్వాంట్ ప్రతి ఎగ్జామ్‌లో ఉండేటియే. బ్యాంక్ నుంచి మొదలుపెట్టి అన్నిటికి. అలాగే జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఉండేటియి. అన్ని ఎగ్జామ్స్ సేమ్. టోటల్ డ్యూరేషన్ 2 అవర్స్. నెక్స్ట్ ఇందులో ఒక పీఈటీ ఫిజికల్ ఏదైతే ఉంటాయో ఆ ఫిజికల్ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఫిజికల్ మనం క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆ ఈవెంట్స్ మనం అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ మనం కంపల్సరీ మనం వాటికి అర్హులమై ఉండాలి. అంటే హైట్ గానీ, చెస్ట్ గానీ అలాంటి రిలేటెడ్ మనం అర్హులై ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ మనం మిగిలినయి క్వాలిఫై మనకు అవి ఉండేయన్నమాట. అవి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఫిజికల్ అంటే ఏమేమున్నాయో ఇప్పుడు చూపెడుతున్నా. ఇందులో మనం చూసామంటే 100 మీటర్స్ 16 సెకండ్స్‌లో, 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్‌లో, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ ఏవైతే నార్మల్ క్యాండిడేట్స్‌కి ఉంటాయో ఇవి మనకు ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇవి ఏం లేవు. మెడికల్ ఉంటది. ఇంకా ఫిజికల్ హైట్ గానీ, చెస్ట్ గానీ అలాంటియి ప్లస్ మెడికల్ ఇవి క్వాలిఫై కంపల్సరీ కావాలి. అది కాకుండా రిటన్ అందులో క్వాలిఫై కావాలి. నెక్స్ట్ పోస్ట్ మనం ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇందులో చూపెట్టే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ ఇన్స్‌పెక్టర్ ఢిల్లీ ఫోర్స్ ఏ, సబ్ ఇన్స్‌పెక్టర్ బీఎస్ఎఫ్ బి, సబ్ ఇన్స్‌పెక్టర్ సీఐఎస్ఎఫ్ సి ఆర్ సీఆర్‌పీఎఫ్ డి, ఐటీబీపీ ఈ, శస్త్ర ఎస్ఎస్‌బి ఎఫ్. ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ ప్లస్ లెవెల్ 6 పోస్ట్ చాలా బాగుంటది.
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైతే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి.